మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి స్వామివార్లు ముత్యాల పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవానికి డాక్టర్ ఉపేంద్ర వర్మ కైంకర్యపరులుగా వ్యవహరించారు. దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ ఈవో సునీల్ కుమార్ పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి రాజీవ్ గృహకల్ప రోడ్డులోని శ్రీ కాళీమాత అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం వారు మాట్లాడారు. మన మంగళాద్రి క్షేత్రము గౌతమ్ బుద్ధ కాస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ రుద్రసతి కాళీమాత ఆలయమునందు ఈరోజు అమ్మ శాకాంబరిగా అవతారాన్ని మూర్తిగారు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా అలంకరించి ఉన్నారు. కావున భక్తులు అందరూ కూడాను ఉదయం నుంచి కూడాను చక్కగా అమ్మవారిని అన్నపూర్ణ స్వరూపంగా విని ఆ యొక్క శాకాంబరి అవతారాన్ని దర్శించుకొని అలాగే ముత్తైదులందరూ కూడాను అమ్మవారికి పసుపు కుంకుమ జరుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా కూడాను శ్రీ తమ్మిశెట్టి వీర్రాఘులు గారి యొక్క నిర్మించినటువంటి కాళీమాత ఆలయం జరుగుతూ ఉన్నది. జై కాళీమాత, జై జై మాతే నమః. మేము మహిళలు అందరం కలిసి కాళీమాతకి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలో సారి సమర్పిస్తున్నాము. ఈ సారి సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిమాల బియ్యం, పూలు, పళ్ళు అన్ని మహిళలు అందరం కలిసి అమ్మవారికి స్వీటు, హాటు, చలిమిడి అన్నీ అమ్మవారికి పూలు, గాజులు, పండ్లు అన్నీ సమర్పించి ఇదొక ఆషాఢ మాసంలో మన ఆడపిల్ల ఎలా వస్తుందో అలా అమ్మవారికి అన్నీ సమర్పించుతున్నాము. సుజాత గారు ఈసారి దీని కార్యదర్శి తుళ్ళూరు సుజాత గారు ఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఏమండి, కాళిక అమ్మవారికి మహిళలందరూ కలిపి సారి తీసుకొచ్చారు. ఆషాఢ మాసంలో ఆడపిల్ల మన ఇంటికి ఎట్లయితే వస్తుందో అట్లాగే మనం ఆడపిల్లగా మన ఆడపిల్ల అనుకొని అన్నీ అమ్మవారికి తీసుకొస్తున్నాము. చీర, సార, పసుపు, కుంకుమ, చలివిండి, వడిబియ్యము, పండ్లు, పూలు అన్ని రకాలు అందరూ మహిళలు కలిపి తీసుకొస్తున్నామండి. దీనికి తుళ్ళూరి సుజాత గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. 7 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాము. అందరికీ అమ్మవారి దయ ఉండాలని. ఏం పర్లేదు, చెప్పండి. ఇతిరాజా సేవ మండలి వాళ్ళు కూడా పాల్గొన్నాము ఇందులోను. అంతా కానీ ఇదంతా కృషి అంతా తుళ్ళూరు సుజాత గారిదే. సుజాత గారి దయ వల్ల అందరం వచ్చాము. అందరం